అందరికీ నమస్కారం. భారతదేశం వ్యవసాయ దేశం. కానీ భారతదేశంలో రాను రాను రైతులం అని చెప్పుకుంటానికి ఎవరైతే ఉన్నారో బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే చాలామంది అంటే మనం ఇక్కడ పండించే పంటలు కావచ్చు, ఆహారం కావచ్చు, చాలామంది దాని ద్వారానే మనం తిని చాలామంది జీవిస్తున్నాం. కానీ రైతు కష్టపడుతున్నాడు. వ్యవసాయం దండగ అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే వ్యవసాయం పండించటంలో దీనికి సంబంధించి ఎన్నో రకాలుగా అంటే ఎరువులు దగ్గర నుంచి పంటకు దిగుబడి దగ్గర నుంచి దానికి గిట్టుబాటు ధర దగ్గర నుంచి వీటన్నిటికి కూడా రైతులు బాధపడుతున్న పరిస్థితి, వ్యవసాయానికి సాయం లేని పరిస్థితి. అందుకే చాలామంది కూడా వ్యవసాయం దండగని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న రైతులు తమ నెక్స్ట్ జనరేషన్ని వాళ్ళు రైతులుగా చూడాలనుకోవట్లేదు. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగానో, ఒక పారిశ్రామికవేత్తలుగానో చూడాలనుకుంటున్న పరిస్థితి. అంటే వ్యవసాయం వద్దు, నేను పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు అంటూ వాళ్ళందరూ కూడా వ్యవసాయం వద్దు అనుకుంటున్న వేళ వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ అంటూ అగ్రికల్చర్కి దాంతోపాటు టెక్నాలజీని జోడించి దానికి ఏఐ అని చెప్పి ఒక కొత్త సాంకేతికను యాడ్ చేసి ముందుకెళ్తున్నారు సతీష్ గారు. అంటే ఆయన క్రాటోస్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ సతీష్ కుమార్ గారు నాతో ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి, అంటే ఇప్పుడున్న రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హాయ్, నమస్కారం సతీష్ గారు. నమస్తే. నిజంగా ఈరోజు మీతో కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. అసలు ఈ క్రాటోస్ ఇన్నోవేటివ్ ల్యాబ్స్ అనేది అసలు మీరు చేయటానికి గల కారణం ఏంటి, అంటే ఏం చెప్తారు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు సతీష్ కుమార్. నేను ఈ కంపెనీని 2016లో సింగపూర్లో స్టార్ట్ చేశానండి. ఓకే. నేను సింగపూర్లో 22 సంవత్సరాలు ఉన్నాను. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అబుదాబిలో పెట్టాను కంపెనీ. కానీ ఇప్పుడు ఎప్పుడైనా కూడా నాకు సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫర్ వచ్చినా కూడా మన దిల్ హై హిందుస్థాన్ అంటారు కాబట్టి అవును, ఐ ఆల్వేస్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. నా దేశం, నా మాతృభూమి. మా మాతృభూమి. మన ఇక్కడే బయట వెళ్ళినా కూడా అందరికీ ఒకటే అడ్వైజ్ ఏంటంటే బయట వెళ్ళడం మంచిదే, కానీ ఒక టైంలో ఇంటికి వచ్చేసి మన దేశానికి మనం సపోర్ట్ చేయాలి. అదే ఉద్దేశంతో రావడం జరిగింది. వచ్చేసి ఒక చిన్న కథనం జరిగింది సార్, అది రియల్ స్టోరీ జరిగింది. ఓకే, అసలు ఎందుకు ఇటు టర్న్ అవ్వటానికి ఏదో ఒక కథ ఉంది. కథ ఉంది, చెప్పండి సార్, ఏంటి ఆ కథ? రైతులు అనేవాడు, ఇప్పుడు మనం రైతునని ఏమన్నాం, హీఈస్ నోబడి. ఇప్పుడు అనుకోండి, మనం ఒక రైతు వెళ్తుంటే ఎవరు పట్టించుకోరు, అతనికి విలువ లేదు. కానీ ఇప్పుడు ఇండియాలో చూస్తే 120 మిలియన్ ఫార్మర్స్ ఉన్నారు, అంటే 12 కోట్ల మంది రైతులు ఉన్నారు. దాంట్లో సన్నకారు రైతులు, చిన్న మూత రైతులు అంటాం, వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 10 కోట్లు ఉంటారు. కానీ వాళ్ళు ఫస్ట్ పడాలంటే మనం ఎప్పుడైతే విలేజెస్కి వెళ్తే ఈ రైతుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్స్ ఇవ్వట్లేదు. అవును, ఎక్కడో షావుకారులు దగ్గరేసి తీసుకున్నారు, ఎంత 3 రూపాయల వడ్డీ, 2 రూపాయల వడ్డీ. ఈ రియల్ సిచ్యువేషన్ జరిగింది. ఇది చెప్పడం చాలా అవసరం అనమాట. డెఫినెట్లీ ఒకసారి మనం వాళ్ళు కూడా తెలుసుకుందాం. నేను 2019లో కంపెనీ స్టార్ట్ చేసి 2 ఇయర్స్లో నేను యూఎస్లో చేశాను ప్రాజెక్ట్స్ అన్ని కూడా. ఎక్కువ మోటివేషన్ ఏంటంటే 2019లో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని పిలిచారు అనమాట, ఇక్కడ పుణేలో పిలిచారు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది, ప్రతి స్టేట్కి ఒక 10 కోట్లు 20 కోట్లు ఇది ఇస్తుంది, ఇది మన రుణాలు ఇస్తుంది, కాడే గ్రాంట్స్ ఇస్తుంది. ఇప్పుడు పిరమిడ్ అనుకోండి, ఇలా ఉంటుంది కదా, పిరమిడ్ ఇలా ఉంటుంది. టాప్ లెవెల్ ఉండేది బ్యూరోక్రసీ, మన స్టేట్ అని ఉంటాయి, అవన్నీ తిరిగి కింద వచ్చేసి రైతు కింద ఉంటాడు ఎప్పుడు కూడా. మీకు అర్థమైందా? అన్నం పెట్టాడు ఎప్పుడు కింద ఉంటాడు, దౌర్భాగ్యం అది. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే, సార్ మేము చాలా ఇస్తాం రుణాలు, కానీ మాకు తెలియదు వాళ్ళు ఎక్కడ ఏసీ రూమ్లో కూర్చున్నారు, వాషింగ్టన్లో ఉన్నారు, ఎక్కడ ఉంటారు వాళ్ళు. కరెక్టే కదా. వరల్డ్ బ్యాంక్ కానీ ఐఎఫ్సి కానీ చాలా రుణాలు ఇస్తారు, అవును, యునైటెడ్ నేషన్స్ కానీ ఇస్తారు అనమాట. కానీ వాళ్ళు ఆన్ ద గ్రౌండ్ లెవెల్ ఎవరు ఇచ్చారు. సో నాకు స్పెషల్లీ చెప్పారని, వై డోంట్ యు స్పెండ్, కొద్దిగా మీరు స్పెండ్ చేయండి ఫార్మర్స్ అని చెప్పారనమాట. నేను పాడేరు వెళ్ళడం జరిగింది. పాడేరు మీకు అరకులోయలో వస్తుంది పాడేరు అని చెప్పేసి. అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్తే తండాలు ఉంటాయి, ఏదో మన తండాలు ఉంటాయి. ఇది రియల్ అండి, నేను వెళ్ళాను అక్కడికి. ఇది 2019 స్టోరీ. నేను మొత్తం టెక్నాలజీ ఇంత చదివినా కూడా సింగపూర్లో
చాలా పెద్ద పొజిషన్లో ఉండే. హ్మ్. అవంతా డిఫరెంట్ స్టోరీ అనుకోండి. బట్ ఓకే. ఇది ఎందుకు అలా అయిందంటే హ్మ్. అక్కడ వెళ్ళేసరికి ఒక 10, 12 ఇల్లు ఉన్నాయి అంతే. మీకు తెలుసు కదా తండాలు అంటే చిన్న చిన్న అవును. హామ్లెట్స్ ఉంటాయి. చిన్నగా ఒక చిన్న గుడిసెలేసుకొని విలేజ్ కూడా అంటే హామ్లెట్ అంటారు. అవును. అవును. తండాలు ఉంటాయి, హ్మ్. గూడెలు అంటారు కదా. హ్మ్. వాళ్ళు లాస్ట్ 400, 500 ఇయర్స్ నుంచి కూడా కెమికల్స్ లేవు. హ్మ్. ప్యూరెస్ట్ సేంద్రియ వ్యవసాయం. హ్మ్. కొర్రలు పండిస్తున్నారు, హ్మ్. మళ్ళీ పసుపు పండిస్తున్నారు. బాగానే ఉంది. ఇట్స్ ఆల్ లుకింగ్ అంతా సూపర్ ఉందన్నమాట. హ్మ్. వాళ్ళు ఇంటికి పిలిచారు లోపల. హ్మ్. వాళ్ళ అబ్బాయి ఒక 10 సంవత్సరాలు ఉంటుంది అనమాట. ఓకే. కానీ బక్కచిక్కిపోయినాడు. హ్మ్. రియల్. నేను రైతుని అడిగా, భయ్యా ఇప్పుడు మీరు కొర్రలు పండిస్తున్నారు, హ్మ్. కొద్దిగా జావాని చేసి వచ్చు కదా, వీడు ఇలా చిక్కిపోయాడంటే హ్మ్. ఆయన చెప్పింది అంత మాత్రం నాకు పెద్ద షాక్ అనమాట. హ్మ్. ఆయన చెప్పిన సారు మా తాతగారు 1000 రూపాయలు తీసుకున్నారు షావుకార్ దగ్గర. హ్మ్. వీళ్ళ తాతగారు 50 సంవత్సరాల ముందు తీసుకున్నారంట. హ్మ్. అది చక్రవడ్డీ అయిపోయి హ్మ్. ఇప్పుడు ఇతను ఎంత అంటే వాళ్ళ తాత కట్టారు, వాళ్ళ నాన్న కట్టాడు వడ్డీ. కట్టారు. ఇప్పుడు ఈయన కూడా కడుతున్నాడు. ఎంత కడుతున్నాడు? రేపు వాడి పిల్లోడు కూడా కట్టాలి. అది. హ్మ్. అంటే ఆ దౌర్భాగ్యం ఏంటంటే 75 ఇయర్స్ ఆఫ్ అవర్ 78 నడుస్తుంది ఇప్పుడు. హ్మ్. ఇది జరిగినప్పుడు 72 ఉండే. 2019 స్టోరీ ఇది. ఓకే. రియల్ స్టోరీ, రియల్ ఫ్యాక్ట్. హ్మ్. చూస్తే అసలు ఏమైందన్నా అంటే నేను 1000 రూపాయలు సంపాదిస్తే సారు 600 వడ్డీ కడుతున్నాడు. బా! ఇప్పుడు దారుణం కూడా కదా! ఇది 75 సంవత్సరాలు కూడా దారుణం ఇది నడుస్తుంది. 75 సంవత్సరాలుగా వాళ్ళ తాత కడుతున్నాడు ఇంకా. వాళ్ళ తాత చేసిన అప్పుకి కడుతానే ఉన్నాడు రైతు. నాన్న కట్టి వీడు కట్టాడు, హ్మ్. వీడు చెప్పినాడు వాళ్ళ అబ్బాయి కూడా కట్టొచ్చు. పాసిబుల్ కదా. సో ఏమైందంటే ఇది ఏంది అంటే సెకండ్ ప్రాబ్లం ఏంటంటే సార్ వీళ్ళకి ఆల్కహాల్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. హ్మ్. ఇప్పుడు 1000 రూపాయలు సంపాదిస్తే హ్మ్. 600 షావుకారు కట్టేసి హ్మ్. 200 తప్పదాగి హ్మ్. 200 ఇంటికి ఇస్తున్నాడు. హ్మ్. ఇది మొత్తం 1000 రూపాయలు 1000 రూపాయలు అని చెప్తున్నాడు. అంటే 10,000 ఇచ్చినాడా ఇలా చేస్తున్నాడు. హ్మ్. ఈ 200 ఆ లేడీ ఎవరు ఉన్నారో షీఈ్ ఇల్లిటరేట్. ఆమె ఎప్పుడు స్కూల్ ఇవ్వలేదు, ఎక్కడ నాకేం తెలీదు. తెలీదు. ఏదైనా తీసుకొస్తే వండి పెట్టి అన్నం అంతే. పెడద్దు అంతే. సో ఏం పడుతుంది, మనకు 2 రూపాయలు బియ్యం 3 రూపాయలు వేసి పెడుతున్నాడు. వాడికి ఎలా స్ట్రెంత్? అది చూసి నాకు ఇంకా మొత్తం ఇంకా వచ్చేసాడు. ఆడ ఇంత టెక్నాలజీ చదివాము, 15 దేశాలు తిరిగాను నేను. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి మనుషులు ఇలా బతికే ఉన్నారు. ఇంకా ఉన్నారు. ఇంకా కష్టాలు బతుకుతున్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు ఇంకా ఎందుకున్నారంటే వాళ్ళ పొలాలు ఎవరు కొనలేరు. హ్మ్. బై కాన్స్టిట్యూషన్ ఓకే. ఒక ట్రైబల్ పొలాలు ఎవరు కొనకూడదు. అవును. యాజ్ పర్ లా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. హ్మ్. అందులో ఉన్నారని నా ఉద్దేశం అంతే. అవును. అది లేకపోతే కరెక్టే. ఇప్పటికి ఇల్లు అమ్మేసి అయిపోయేది అనమాట. హ్మ్. ఇదండి. సో దాని తర్వాత ఏంటంటే మళ్ళీ నా టీం తీసుకెళ్ళాం. హ్మ్. అరే ఎందుకంటే ఈ ఇష్యూ తెలియకపోతే ఇప్పుడు చూడండి వరల్డ్ బ్యాంక్ నాకు చెప్పడం జరిగింది, హ్మ్. నేను వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా ఒక 2-3 వీక్స్లో అయిపోయింది సార్. ఓకే. అసలు గ్రౌండ్ లెవెల్‌లో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం. ఇది కింద ఇప్పుడు పిరమిడ్ ఇలా ఉంటే కింద ఉంటుంది. అవును. దట్ ఈస్ వేర్ ఎవ్రీథింగ్ స్టార్టెడ్. ఓకే. నేను మొత్తం టెక్నాలజీ వదిలేసి ఒక 6 వీక్స్లో ఫస్ట్ చేసాం. హ్మ్. చేసేసి అంటే వాళ్ళు ఎవరు, ఇప్పుడు రైతు అంటే ఎవడు, హ్మ్. వాళ్ళ ఐడెంటిటీ చేయాలి. ఇప్పుడు వాడికి ఇప్పుడు 60% వెళ్ళిపోతుంది, జీవనాధారం లేదా క్యాండిడేట్. హ్మ్. అలాంటి వాళ్ళని ఎలా మనం ఈ డెత్ సైకిల్ అంటారు, అప్పుడు నుంచి ఎలా తీసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్ ఎందుకు చేస్తాం, ఇప్పుడు తెలంగాణ చూసారంటే చాలామంది కాటన్ పత్తి రైతులు హ్మ్. దే ఆర్ యాక్చువల్లీ గివింగ్ అప్ ద లైఫ్. మనం చాలామంది కదా దే ఆర్ గివింగ్ అప్ లైఫ్. హ్మ్. అది ఆపడానికి చేస్తాం. అంటే ఇప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఇంత టెక్నాలజీ చదివి ఇన్ని దేశాలు తిరిగి దాన్ని ఎలా మనం చేసుకోవడం అనేది అది మన ఆధారంగా స్టార్ట్ చేసి ఈ కంపెనీ స్టార్టింగ్ జరిగింది. ఓకే. మళ్ళీ అందరికీ చాలా చేశాను. శాటిలైట్ కమ్యూనికేషన్స్ అన్ని కూడా వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్. హ్మ్. వరల్డ్లోనే 15 మెంబర్స్ ట్రైన్ అయ్యారు ఇన్ మిలిటరీ గ్రేడ్ టెక్నాలజీ లండన్లో. ఐ వన్ ఆఫ్ దెమ్ హు ఆర్ షార్ట్ లిస్టెడ్ 2011లో. అన్నీ వదిలేసి రైతుల దగ్గరికి వచ్చేసాడు. మీకు అర్థమైందా? ఒక 4-5 కోట్లు శాలరీ ఉంటుంది సింగపూర్లో, ఇంకెక్కువ ఉంటుంది అనుకో. జస్ట్ కటింగ్ నోట్. ఓకే. వదిలేసి వీళ్ళతో ఐఎమ్ స్పెండింగ్ టైమ్ ఫర్ ద లాస్ట్ 7 years. ఓకే. అదే సార్, దట్ ఈస్ వేర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఈ టెక్నాలజీని ఎలా మనం తీసుకురావడం ఓకే అనే దాని మీద ఒక 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత పోయిన సంవత్సరం దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ చేశాను అనమాట. ఓకే సార్, వండర్ఫుల్ సార్. అంటే ఎక్కడో పాడేరులో అంటే మీరు దేశ విదేశాల్లో మీరు ఉద్యోగాలు చేశారు, లైఫ్గా మీకు ఒక ఒక మంచి లైఫ్ ఉంది బయట వేరే దేశాల్లో. కానీ భూమి మీద ఉన్న ప్రేమతో మీరు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ రైతులు పడే కష్టాలు ఏదైతే ఉన్నాయో దాన్ని తీర్చాలి అని చెప్పనున్నారు. అసలు ఈ సాఫ్ట్వేర్ రైతులకు ఎలా ఉపయోగపడుతుంది? దానికన్నా ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. చెప్పండి సార్.
ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మీరు తెలుసు కదా, Hmm. చిన్న అవును దేశం, అవును సార్. వాళ్ళకి ఎడార్లు ఎక్కువ. Hmm. వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి కూడా Hmm. వాళ్ళు చేసిన టెక్నాలజీ డ్రిప్ ఇరిగేషన్ వరల్డ్కి చెప్పింది వాళ్ళే. Hmm. డ్రిప్ ఇరిగేషన్ అనేది ఓకే. దాంట్లో వాళ్ళు పండించేంత పని మనం కూడా పండించలేం. Hmm. ఇప్పుడు చైనాలో ఉంది, వాడు అరెకరంలో ఇప్పుడు డేట్స్ పండించేస్తున్నాడు, ఇది 3 కోట్ల వరకు. ఓకే. ఇండియాకి ఎందుకు రాకూడదు అది? ఎందుకంటే ఇండియా ఇప్పుడు ఏదైనా కూడా మన 5600 ఇయర్స్ మనం చూసుకుంటే ఇండియాలో స్టార్ట్ అయింది యాక్చువల్ అగ్రికల్చర్. యాక్చువల్ అగ్రికల్చర్ ప్రపంచానికి పరిచయం చేసిందే మనమే. భారతదేశం కదా. Hmm. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే కెనడా అనే ఒక దేశం నుంచి మనం పప్పులు ఇప్పుడు ఇంపోర్ట్ దిగుమతి చేసుకుంటున్నాం. తూర్దాలు కానీ, Hmm. పెసరపప్పు కానీ, Hmm. కందిపప్పు కానీ, వాళ్ళు కెనడా వాడు తిండు అంది యాక్చువల్గా. Hmm. వాడు కందిపప్పు తింటాడు, మీకు తెలుసా? తిండు కదా, కందిపప్పు మనం తింటాం. మనం తింటాం. ఇప్పుడు సో అదొక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. ఓకే. మన ఈ టెక్నాలజీ మనం తేగలిగితే మనం కూడా ఈల్డ్ పెంచవచ్చు, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే ఇలాంటి అప్పుల బాధ నుంచి మనం వీ కెన్ గెట్ అవుట్ ద ఫార్మర్స్ అనమాట. ఓకే. దానికి మనం టెక్నాలజీ కావాలి. Hmm. ఎవరో చేసింది కాదు, మన దగ్గర ఉంది టెక్నాలజీ. Hmm. దునియాలో ఏమైందంటే పీపుల్ మన ఇండియా అనుకుంటే ఇట్స్ లైక్ బ్యాక్ ఆఫీస్ వాళ్ళు. Hmm. వాళ్ళు ఏమన్నారు, అరే వీడు ఏం చేస్తున్నాడు అని Hmm. చెప్పేసి అనుకుంటారు. Hmm. ఐటీ వచ్చేసింది. మీరు ఫస్ట్ పాయింట్ చెప్పారు కదా, Hmm. ఇప్పుడు రైతన్న అనేవాడు నా కూతురు కానీ కొడుకు కానీ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కాకూడదు రైతు కాకూడదు అనుకున్నాడు. Hmm. దాన్ని మార్చాలి. ఆ సెకండ్ థాట్ ని మార్చాలి. మార్చాలి. సెకండ్ ప్రాబ్లం ఏమైందంటే మన 1970s వరకు సేంద్రీయ వ్యవసాయం అన్నమాట. ఓకే. 1980sలో ఏమైంది మనకు, 1980sలో ఏమైందంటే Hmm. గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. ఆబ్వియస్లీ మనకు అప్పుడు జనం పెరుగుతున్నారు, Hmm. మన ఇది యూరియా వేయడం జరిగింది. కానీ 20 yearsలో ఏమైందంటే ఉన్న మట్టి సారవంతం పోయింది యాక్చువల్. ఓకే. 2010 కంతా ఆ రేంజ్కి మనకు చాలా బాధలు వచ్చాయి. Hmm. ఇప్పుడు లాస్ట్ 15 years ఏమవుతుంది, 10 బస్తాలు యూరియా వేస్తే కొద్దిగా పెరుగుతుంది. Hmm. ఇప్పుడు 20 వచ్చే స్థితి వచ్చేస్తుంది అన్నమాట. Hmm. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత కెమికల్ ఫర్టిలైజర్ వాడితే మనం తింటున్నాం, అది వీఆర్ సో మచ్ ఆఫ్ కెమికల్స్. ఆ కెమికల్స్ ఏదైతే మీరు భూమిలో వేస్తున్నారో మొత్తం మనకు అది వస్తుంది. ఫుడ్ ద్వారా మనం తినేస్తున్నాం, కెమికల్స్ తినేస్తున్నాం. మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకు జనాలకి 40 years డయాబెటీస్ వస్తుంది, ఒబేసిటీ వస్తుంది అంటే ఫుడ్ వల్లే కదా. ఫుడ్ వల్లే. Hmm. సో మీరు ఇప్పుడు అడిగారు కదా ఎందుకు ఈ టెక్నాలజీ అంటే, అవును. చాలా పాయింట్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి రైతన్నని సేఫ్ చేయాలనేది ఒక ప్రైమరీ థాట్ అయితే, Hmm. కెమికల్స్ని ఎలా తగ్గించాలి, ఓకే. మళ్ళీ సేంద్రియం వైపు ఎలా చేసుకోవాలి, దాన్ని రీజనరేటివ్ ఫార్మింగ్ అంటారు. Hmm. అంటే కెమికల్స్ తగ్గిస్తూ, ఇప్పుడు రైతన్న కానీ ఎందుకు తగ్గిస్తాడు, మనం ఎక్కడ వేయకూడదు అని చెప్తే తగ్గిస్తాడు, కరెక్టే కదా. అవును. దాన్ని ఏమంటే ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటారు. దట్స్ కాల్డ్ ఫార్మ్ ఆఫ్ మనం చేసాం. ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకొని Hmm. క్రాప్ మానిటర్ చేసుకుంటూ Hmm. మళ్ళీ ఫోకస్ ఏంది చిన్న మోతు రైతులు. అవును. ఇంత గ్లోబల్ సౌత్ అంటే మన ఇండియా, ఆఫ్రికా అన్ని కూడా పనిచేస్తుంది. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటంటే మన హార్డ్వేర్ ఏం అవసరం లేదు, ఈ డ్రోన్స్ ఏం అవసరం లేదు. ఓకే. ఇప్పుడు మనం డ్రోన్స్ బాగా పనిచేస్తాయి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. Hmm. కానీ ఇప్పుడు రైతన్న వెళ్ళి నువ్వు 10,000 పడతావా 5,000 అంటే 10,000 లోనే రాదు వాడికి, రైతన్నకి. అవును. వెళ్ళేదో 10,000 డ్రోన్ పెట్టుకోను అంటే వాడు నమ్మడు కదా. అవును. స్మార్ట్ ఫోన్స్ లేవు. Hmm. ఇవన్నీ చేయడానికి ఇది ఒక ప్రయత్నం జరిగింది, 6 years చేసాము. ఓకే. ఇప్పుడు లైవ్ వెళ్ళిపోయాం, మనకు డేటా చూపెడతాను మీకు. ఒక్కసారి డెఫినెట్లీ సార్, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదే. అంటే ఇలాంటి టెక్నాలజీని, అంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే, అక్కడి నుంచే మేము రూరల్ నుంచి వచ్చాము, మాకు వ్యవసాయం, నేను కూడా పవర్ స్ప్రే చేసుకొని ఇవన్నీ కెమికల్స్ వాళ్ళమే ఇది చేసిన ఉన్నాయి. బట్ నిజంగా ఇది రైతులకు ఉపయోగపడి వాళ్ళ యొక్క జీవన విధానం మారుతుంది, వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వ్యవసాయాన్ని ఇస్తారు అనేది ఒక థాట్ ఏదైతే ఉందో నిజంగా చాలా క్రేజీగా ఉంది. జస్ట్ ఏం జరుగుతుంది, ఏం చేయబోతుంది, ఒక చిన్న డెమో ఇస్తానండి. చెప్పండి. ఆ తర్వాత ఈ డేటా తీసుకొని వాళ్ళు ఎలా అయితే మనం లోన్స్ చీప్ రావడం కాడి నుంచి ఎలా అమ్మగలరు అనేది ఐ విల్ గివ్ ద ఫుల్ లైఫ్ సైకిల్. షూర్ సార్. రైట్. ఇప్పుడు మనం రాజోలు వెళ్తున్నాం అండి. రైట్. జస్ట్ షో యూ ఇలా అని. అక్కడ వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ మనకు చిన్న ఒక ఎకరాన్ని మ్యాప్ చేస్తాం. చూసేది మనం చెప్పచ్చు అనమాట దాంట్లో ఏం పండుతుంది అని చేసుకొని ఇక్కడ మనం మ్యాప్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి పేరు ఇస్తున్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చూసారని చాలామంది వాళ్ళు పేర్లు పెట్టుకుంటారన్నమాట. ఏంది ఫార్మ్స్ కూడా పేరు పెడతారు, అలా చేస్తారు. ఫుల్ కల్చర్ అంతా వాళ్ళు ఎలా చేస్తే అలా చేస్తారు అన్నమాట. డ్రాప్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఇది ఇప్పుడు కోకోనట్ ఉంది అనుకోండి, ఇదంతా మనకు అక్కడ ఎక్కువ కోకోనట్ ఉంటుంది. మ్యాప్ చేసాం.
ఓకే. దీని 1.6 ఏకర్స్ మాపోయింది. ఓకే. ఇప్పుడు లక్ష్మి అని చేసి సేవ్ చేస్తాం. ఫామ్ పేరు లక్ష్మి పెట్టాం. హ్మ్. దీనిలో మనకు ఏం చేస్తాం అంటే ఇక్కడ మనం కోకోనట్ పెడతాం అనమాట. పెట్టేసి మనకు ఆర్గానిక్ కన్వెన్షనల్ పెట్టేసుకోవచ్చు. నార్మల్ కోకోనట్ ఒక 3-4 ఇయర్స్ ముందు కూడా ఉంటుంది హ్మ్. కరెక్ట్ కదా. ఎందుకంటే పెట్టేసుకొని ఫస్ట్ టైం పెడదాం అనుకోండి. దీని ఏమవుతుందంటే ఏ రైతు కూడా ఫస్ట్ మేము ఒక డెమో రన్ చేస్తాం అనమాట. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది శాటిలైట్కి వెళ్తుంది లైవ్గా. ఓకే. మనం ఏదైతే అక్కడ మ్యాప్ భూమిని మ్యాప్ చేసామో చేసాము దాంట్లో సారవంతమైన ఉందా భూమి లేదా? లేకపోతే ఏం పండుతుంది మొత్తం దాని యొక్క సామర్థ్యం అంతా అనేది శాటిలైట్ చెప్తుంది. వచ్చేస్తుంది. వావ్, వండర్ఫుల్ కదా. ఇది టెక్నాలజీ ఎందుకు తీసుకొచ్చా అంటే హ్మ్. ఇది ఆల్రెడీ యూరోప్లో అమెరికాలో ఉంది. హ్మ్. ఆ టెక్నాలజీ వీరు మనకు కావాలంటే వాళ్ళు 1000 రూపాయలు 2000 చెప్తారు. ఆ. మన దాన్ని 20 రూపాయలు తీసుకొచ్చాడు. చాలా అంటే- తక్కువకి. అంటే ఎందుకు అది తక్కువ ఎందుకు పెట్టినా అంటే ఏ చిన్న మౌత్ రైతన్నా కూడా Hmm. దాన్ని యూజ్ చేసి ఉండాలి. అది మన అవును, అవును, విషయం. వాళ్ళకి అందుబాటులో ఉండాలి, అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండేట్టుగా ఉండాలి. ఉండాలి. హ్మ్. అదనమాట. సో దాన్ని మేము ఇప్పుడు చేస్తున్నాం. హ్మ్. ఒకసారి మన- చూద్దాం ఏం మన- చెప్తుంది ప్రాసెస్. శాటిలైట్ ఇమేజినరీ ఒకసారి చూస్తుందా? అదే అనలైజ్ స్పెక్ట్రల్ ఇండస్ట్రీస్ అంటే హ్మ్. టెక్నాలజీ చెప్తాను చూడండి. ఇప్పుడు Hmm. మన ఐ వచ్చేసి RGB చూస్తుంది, హ్మ్. అవును, రెడ్ గ్రీన్ చూస్తుంది. అవును. అదే శాటిలైట్ అయితే 13 చూడగలదు. మ్మ్. 13 స్పెక్ట్రల్ బ్రాండ్స్ ఉంటారు. ఇది టెక్నాలజీ వెనకాల. ఓకే. దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ వెనకాల రెడ్ అయిపోయింది చూడండి మొత్తం. హ్మ్. హ్మ్. మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది Hmm. రిపోర్ట్ వచ్చిన తర్వాత. ఓకే. ఇలా మనం దీని ప్రెసిషన్ ఎందుకుంటున్నాం అంటే ఎక్కడైతే స్ట్రెస్ ఉందో మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది మ్యాప్లో. ఓకే. మీరు లైవ్ మీరు చూస్తారు ఇప్పుడు. Hmm. అప్పుడు వస్తుంది. మీకు రిపోర్ట్ క్లోజ్ చేసి మీకు చూపెడతాను. హ్మ్. ఇది ఫస్ట్ నేను సేవ్ చేసుకుంటాను, మళ్ళీ వచ్చేసి ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే. క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసారంటే అది విల్ కమ్ బ్యాక్ టు రిపోర్ట్. రైట్. ఓకే. ఈ రిపోర్ట్ చూద్దామండి ఒకసారి. Hmm. జూమింగ్ అప్. ఇది ఎందుకు వైట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ చూసారంటే హ్మ్. ఇక్కడంతా నీళ్ళు బాగున్నాయి. ఇది మన తేమ చూస్తున్నాం, తేమ ఒత్తిడి. తేమ ఒత్తిడి చూస్తున్నాం. Hmm. చూసారా హ్మ్. అంటే ఈ బ్లూ ప్లేస్ మొత్తం కూడా వాటర్ వాటర్ ఉన్నది. వాటర్ ఉంది. ఓకే. ఇక్కడ లేదు వాటర్. మళ్ళీ అసలు ఈ రెడ్ మాత్రం నో వాటర్. వాటర్ ఈ రెడ్ అవును. ఏదైతే కనిపిస్తుందో ఇది ఎల్లో అయితే ఎక్కడ ఉందో ఇది ఆంబర్ కొద్దిగా నీళ్ళు తగ్గుతుంది అన్నమాట. మ్మ్. కొంచెం. తగ్గింది. ఓకే. తగ్గిందా? మీరు ఒకటి బుక్ చూపెడతాను మీకు. ఓకే. నెక్స్ట్ వచ్చి మన వెజిటేషన్ అనమాట. అంటే ఎలా పెడుతుంది. ఇప్పుడు ఇక్కడంతా బాగుంది, మ్మ్. ఇక్కడ కొద్ది తగ్గింది అనమాట. అంటే గట్లు ఉంటాయి కదా, అవును, ఈ గట్లు చివరన ఉండేది. అది చాలా తగ్గింది. ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. మనకు తెగుళ్ళు వచ్చిందో లేదా అని చెప్పేస్తున్నాడు. తెగుళ్ళుపై వ్యాధి ప్రమాదం ఏముంది అనేది లేదు, దీనికి ఏం చెప్తుంది. లేదు. ఓకే. క్లీన్గా ఉంది. అంటే గ్రీన్ గా ఉందంటే మొత్తం No problem. క్లీన్ గా ఉంది, అవును, ఎలాంటి తెగుళ్ళు లేవు అని అర్థం. అవును. ఓకే. ఇది చూసారంటే మ్మ్. ఇదే ఫస్ట్ అని చెప్తాను చూడండి. మనం ఎక్కడైతే యూరియా వేస్తామో మ్మ్. గ్రీన్ దగ్గర యూరియా అసలు వేయాల్సిన పర్లేదు. మీకు అర్థమైనా? ఇక్కడ ఎల్లో మాత్రమే సరిపోతుంది. ఓకే. ఇది తెలుసుకోలేక మనం మొత్తం పొలం అంతా ఇప్పుడు కొట్టేస్తాం వేస్తాం. అది ఫస్ట్ ప్రాబ్లం టైం సాల్వ్. కదా. ఇది మాత్రం రైతన్నలకి చాలా యూస్ఫుల్. మనం చెప్పేది రిక్వెస్ట్ ఏంటంటే రైతన్నలకి, మీరు 20 రూపాయలు ఇచ్చినా ఇవ్వకపోయినా అది మీ ఇది. అవును. వాంట్ యూ టు ట్రై ది టెక్నాలజీ. అవును, కదా. అంతే. ఈ టెక్నాలజీని అవును, మన భారతదేశంలో ఉన్న మన రైతన్నలు ఉపయోగించుకోవాలి అది అనేది ఆయన సంకల్పం. సెకండ్ మీరు చూసారంటే Oh. కింద మీరు చూసారంటే ఓకే. అక్కడ కొద్ది జూమ్ చేయబోయా. మనం గూగుల్ యూస్ చేయాలన్నమాట. అది మ్మ్. ఈ టెక్నాలజీ ఎవరి మీద డిపెండెంట్ లేదు. ఓకే. ఎందుకు చెప్తాను మళ్ళీ నేను ఎంఫసిస్ చేస్తున్నాను అంటే మ్మ్. ఈ టెక్నాలజీ మొత్తం నేను రాశాను మ్మ్. ఫస్ట్. దీని రైట్స్ కానీ మొత్తం అన్ని అన్ని మనకి ఐపీ రేట్స్ అంతా కూడా ఇండియానే, ఇండియానే ఉంది. మేడ్ ఇన్ ఇండియా. మన భారత్ మహాన్. ఓకేనా? మ్మ్. ఎందుకు చెప్తున్నానంటే మ్మ్. రేపు ఎవడన్నా గూగుల్ కానీ అంటే ఏ కంపెనీ కూడా మ్మ్. నువ్వు నాకు ₹1,00,000 కట్టు అని చెప్పాను అనుకోండి, మనం కట్ అయిపోతుంది. మ్మ్. అంత డబ్బులు మనం మళ్ళీ పెంచాల్సి వస్తుంది ఫార్మర్కి. ఓకే. మేము ఏం చేస్తామంటే అన్నీ కట్ చేసేసి మ్మ్. దీన్ని ఓపెన్ సోర్స్ అంటారు. అంటే వైడ్లీ అవైలబుల్ ఉంటుంది, ఓకే. ఎవరికి లైసెన్స్ ఫీ పెట్టాల్సిన పని లేదు. ఓకే. దాని మీద రాశాను అనమాట. మ్మ్. అందువల్ల మనకు ఈ టెక్నాలజీ చాలా మంది చేస్తున్నాం. ఇప్పుడు చూసామండి, ఇప్పుడు 10 బస్తాలు అయింది అనుకోండి, మనకు కావాల్సిన 4 బస్తాలు మొత్తం ఈ భూమి మొత్తానికి 10 బస్తాలు కొట్టనక్కర్లేదు. అదే అంటే ఎక్కడెక్కడ అవసరం ఉంది అనేది తెలుసుకోవాలి. అదే ఆ, దాన్నే ఈ ప్రెసిషన్ yellow- అగ్రి అంటారు అన్నమాట. అవును, దాన్ని తెలుసుకోవాలి. 10 మీటర్లు 10 మీటర్లు మ్మ్. దాన్ని అంటారు. ఒక నిమిషం మీకు దాన్ని మీకు చెప్పేస్తుంది అక్కడ ఓకే. క్లియర్గా. ఓకే. సూక్ష్మ పోషకాలు తీవ్రంగా వాడాలి. తీవ్రమైన అంటే మీకు చెప్పేస్తుంది అట్లా. మ్మ్. రిపోర్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అర్థమవుతాయి. మనకు విత్ డేటా చెప్పేస్తామట. ఇక్కడ 0.09 ఉంది, మ్మ్. పక్కన 0.9,
ఇక్కడ చూసారంటే తగ్గింటుంది 0.10 అలా. ఓకే. దానివల్ల అక్కడ మీకు ఇది స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది అన్నమాట. అవును. సో కానీ ఇక్కడ ఏం చేస్తాం మనం, ₹1000 అయ్యే ఖర్చుకి 400 అవుతుంది, అంటే 600 తగ్గించాం కదా. అంటే మొత్తం అంతా వాడనక్కర్లేదు, ₹400. అంటే అది రైతుకి కష్టం ఏదైతే ఉందో వాళ్ళు ఆయన పెట్టుబడి అనేది తగ్గిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మనం నత్రజని చెప్తాం, ఫాస్ఫరస్ అంత ఉంది, నత్రజని ఎలా ఉంది, పొటాషియం ఎలా ఉంది చెప్పేస్తాం అంట. పిహెచ్ వాల్యూ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన పిహెచ్ వాల్యూ ఇక్కడ రెడ్ అయిపోయింది కదా, దాంట్లో వాళ్ళు కొద్దిగా ఆల్రెడీ మనం ఇచ్చేస్తాం అనమాట. ఓకే. పిహెచ్ ఫైన్ ఉండే రిపోర్ట్లో ఇంకా ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాం. ఓకే, జస్ట్ రివైండ్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూసారంటే దీన్ని పర్యావరణ ఒత్తిడి అంటారు. ఓకే. ఒక పాయింట్ చెప్పాను, 1970-80 వరకు సేంద్రియం ఉండింది. అవును. దాని తర్వాత బాగుండేది. వీళ్ళు ఏం చేస్తారు, లాస్ట్ 30-40 ఇయర్స్లో చాలా మందులు వేయడం వల్ల ఇక్కడంతా దెబ్బతినేస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఎంత వేసినా కూడా విల్ టేక్ టైం. దీన్ని ఏం చేస్తారంటే మల్చింగ్ చేసిన తర్వాత ఓకే దీన్ని సేంద్రియం మార్చుకోవచ్చు, అంటే 4 years పడుతుంది, కానీ సేంద్రియం చేసుకోవచ్చు. కెమికల్స్ నేలల్ని మళ్ళీ సేంద్రియ వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు చెప్తామాట, ఇక్కడంతా బాగానే ఉంది, ఇక్కడ ఆల్రెడీ స్ట్రెస్ ఎక్కువైపోయింది, అక్కడ మీరు కెమికల్స్ తగ్గించి రేపు మన జీవామృతం కానీ అవన్నీ వేసుకున్నారంటే ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే మనకు ఫీవర్ వస్తే టాబ్లెట్ వేసుకుంటాం కదా, అంతే. ఇది కూడా అంతే సేమ్. నాకు ఒకటి అనిపించింది, ఫుల్ బాడీ చెకప్, ఏదైనా ఒంట్లో బాగపోతే ఫుల్ బాడీ చెకప్ చేసుకుంటాము, దానికి సంబంధించే ఫామ్ కి ఇది మన నేలకి ఎలా ఏదవుతుందో దీన్ని కూడా అలాగే చేస్తాము, బ్లడ్ టెస్ట్ లాగా. ఎగ్జాక్ట్లీ, ఇది బ్లడ్ టెస్ట్ అంతే. ఓకే, బ్లడ్ టెస్ట్ లో ఏమి ఎక్కువ ఉన్నాయి, ఏం తక్కువ ఉన్నాయి చెప్పేసి ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఈ రిపోర్ట్ మనకు మొత్తం చేసిన తెలుగు వచ్చాం అనమాట. ఓకే, టోటల్ ఇందాక మనం మార్క్ చేసిన ఏదైతే వ్యవసాయ భూమికి సంబంధించిన రిపోర్ట్ ఎక్కడ ఇస్తున్నారు? ఇక్కడ చూసారంటే ఈరోజు మనం రిపోర్ట్ చూసాం, నిన్న సాటిలైట్ వెళ్ళింది, ఈ సాటిలైట్ తీసుకున్నాం, రాజులు తీసాం. డేటా ఫ్రెష్నెస్ అంటే ఎస్టర్డే అనమాట. ఓకే, అంటే 10 రోజుల ముందు డేటా ఇస్తే ఏం ప్రయోజనం లేదు, ఎందుకంటే ఆల్రెడీ తేమ వచ్చి మళ్ళీ ఇంకిపోయి అంతా వెళ్ళిపోయింటుంది. మన డేటా వచ్చేసి నిన్నది చూసాను 89 స్కోర్ ఇది. ఓకే, అంటే బాగుంది యాక్చువల్గా. ఓకే, టోటల్ గా చూస్తే 100కి 89 మార్కులు లాగా అనమాట. ఒక భూమికి సంబంధించి 100కి 89 మార్కులు వచ్చినాయి, బాగుంది అని చెప్పొచ్చు. రాజులు అంటే ఇప్పుడు డెల్టా కాబట్టి బాగుంటది. అట్లాగే రాయలసీమ అనుకోండి ఇది ఉండదు, నాకు తెలిసి ఎంత ఉంటుంది సార్, ఒక 30-40 ఉంటుందా? 60 వరకు వస్తాయి. 60 వరకు వస్తుంది. అంటే అక్కడున్న వాతావరణాన్ని బట్టి వాటిని బట్టి మొత్తం చెప్పేస్తాం. క్రాప్ హెల్త్ ఎలా ఉంది, న్యూట్రియంట్ ఎలా ఉంది, ఓకే, వాటర్ స్టేటస్ ఏంటి, తగ్గడం తక్కువ అంటే ఈల్ తగ్గొచ్చు అని చెప్తాం, అని చెప్పేస్తాం. పెస్ట్ రిస్క్ ఎలా ఉంది, తక్కువ కదా, మనం కలెక్ట్ చూసాం కదా. అవును, ఇంపాక్ట్ కూడా చెప్పడం అనమాట. ఓకే, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి 1 year ట్రైన్ చేసాం. అంటే వేల కొద్ది ఫార్మ్స్లో డేటా తీసుకొని శాటిలైట్ తీసుకొని శాటిలైట్ డేటా వస్తుంది మనకు, దాన్ని ఏఐ మోడల్లో రన్ చేసి ఇలా బయట తీసుకొస్తాం. ఓకే, అది సార్ నిజంగా అంటే కొంతమందికి డౌట్ కూడా ఉంటుంది, ఇది నిజమేనా, అసలు ఇది కరెక్టా కాదా తెలుసుకోవటానికి. అవును, అసలు దీన్ని ఏమన్నా ఉంటుందా, ప్రామాణికం ఏమన్నా ఉందా? దీన్ని డెఫినెట్లీ సార్. మరి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రాకముందు కూడా మనం సార్ మన భారతీయులకి అనుమానాలు ఎక్కువ. ఫస్ట్ అసలు ఇది వస్తుందా అంటే దీని వెనక ఎంత కోట్లు ఉండొచ్చు, అదే ఒక 500 కోట్లు 1000 కోట్లు సంపాదించుంటాడు ఇప్పటికి, ఇది ఎక్కువ ఉంటుంది. అది కూడా మనం తెలియజేస్తే కరెక్టే సార్. అదే ఏం చేస్తున్నాం అంటే ప్రతి సెక్షన్కి మాకు ఇది ఉంటుంది, నమ్మకం అని ఉంటుంది, 90 ఉంటుంది. సో దీన్ని 90% అక్యురేట్ అని చెప్తాం అనమాట. ఓకే, మేము చేసింది కాదు, ఇది ఆల్రెడీ హార్టికల్చర్ ఆఫీసర్స్తో వాళ్ళతో పనిచేసి, ఓకే, అగ్రోనమిస్ట్ పనిచేసి వాళ్ళు దీన్ని మొత్తం కట్ చేయడానికి ట్రై చేశారు. అంటే 1 year టెస్టింగ్ అయిపోయింది ఆల్రెడీ. చేసిన తర్వాత ప్రతి సెక్షన్ చెప్తాను అనమాట. ఓకే, అంటే 90% ఉంది. మీరు నెక్స్ట్ చూసారంటే ఇది వచ్చేసి ఇది కూడా 90% ఉంది. ఇది మన యాక్చువల్ శాటిలైట్ మనం చేసాం. ఓకే, ఇక్కడ చూసారంటే ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. దీన్ని 10 meters by 10 meters అంటారు అనమాట. ఒక 10 మీటర్లు ఇట్లా 10 మీటర్లు ఇలా ఒక స్క్వేర్ ఇది. అక్కడ ఎలా మీరు చెప్పేసాం, అంటే అంత మనకు ప్రెసిషన్ ఉందన్నమాట. అంత మనం సూక్ష్మంగా వెళ్ళి చూసాం డేటాని. చూసిన తర్వాత ఈ శాటిలైట్ ఇమేజ్ తీసుకొని దాని మీద మనం చూపెడతాం అనమాట. ఎందుకు చూపెడతాం అంటే రేపు రైతు ఇది ప్రింట్అవుట్ తీసుకున్నా కూడా ఇంకోటి రైతులకి చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండవు. ఇప్పుడు సామ్సంగ్ ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారు, ఫీల్డ్ ఆఫీసర్స్తో పని చేసుకొని ఈ రిపోర్ట్ తీసుకుంటారు, వీక్లీ ఒకసారి కానీ మంత్లీ ఒకసారి కానీ. చేసుకున్న తర్వాత
మనం మొత్తం చెప్పేస్తాం. అప్పుడు చూడండి ఇక్కడ చూసారు 90% వచ్చింది. ఆ తర్వాత ఇది తెగులు ఒత్తిడి తక్కువ ఉంది, సో ఇట్స్ ఆల్ గుడ్. అలా మీరు కింద వెళ్తుంటే మారిపోతుంటుంది. ఇది 29.4%. ఓకే, చేసారా? అంటే మనం డేటా ఎలా వస్తే అలా చూపెడతాం, ప్రతిసారి 100% చూపెడతాం అనమాట. ఓకే, ఎందుకంటే నంబర్ కదా. అవును సార్. ఏదో అన్నీ బాగానే ఉన్నాయంటే వైషుడే మనకు LDL తగ్గుంది అనుకోండి, వేరే ఓకే. రేపు మనం బ్లడ్ టెస్ట్ చేస్తే LDL ఒక రేంజ్ చూపెడుతుంది కదా. దిస్ ఆల్సో సేమ్ హెల్త్ రిపోర్ట్ ఫర్ ఏ ఫామ్, అగ్రికల్చర్ ఫామ్ ఓకే అనేది మేము చేసాం అనమాట. మీకు కొన్ని చూపెడతాను, ఇంకా చాలా 30 పేజ్ రిపోర్ట్ ఇది యాక్చువల్గా దీంట్లో అనమాట. ఆ తర్వాత అవసరమైన సలహా అని చెప్తాము. కింద సలహాలు కూడా ఇస్తారు. అంటే చీడపిల్లి వస్తాయి లేదా అంటే వచ్చే వారం వస్తుందో ముందే చెప్పేస్తాం. అంటే ఇప్పుడు చాలా ఉంటాయి పారామీటర్స్ అక్కడ. ఓకే, ఇప్పుడు అంటే నెక్స్ట్ 7 రోజుల్లో నీకు రావచ్చు, రావచ్చు. అందుకే ఇప్పుడే వీళ్ళు రెడీ ఉండొచ్చు అనమాట. అవన్నీ చెప్పేస్తాం అనమాట. దీనికి మొత్తం సైన్స్ సార్, ఇదే మన జ్యోతిష్యం కాదు, ఇది సైన్స్. ఎందుకు అంటే ఇప్పుడు మన పొలం అనేది దాని మాయిశ్చర్ ఉంటుంది, దాని పెస్ట్ అటాక్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మీకు లోపల జింక్ మెగ్నీషియం ఉంటుంది. మన బాడీ అంతే కదా. నిద్రపోతే ఏం చెప్తారు, మెగ్నీషియం వేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే సప్లిమెంట్ వేసుకోమంటారు. దీనికి కూడా అంతే. పెరగకపోతే మెగ్నీషియం వేసుకోవాలి అంతే, జింక్ వేయాలి అంతే. సేమ్ వీఆర్ ఆల్ టుగెదర్ సార్. వీఆర్ మట్టి బాడీకి నువ్వు ఏంటి శరీరానికి ఏంటో అది కూడా అంతే. మనం అనుసంధానం ఆల్రెడీ అయిపోయాం. దిస్ ఇస్ దేర్ ఫర్ లాస్ట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. నా కొత్త చేసింది కాదు అది. మేము చేసింది ఏంటంటే ఆ డేటాని ఎలా సింపుల్ అని తీసుకొచ్చాం. ఓకే, అదే అది తీరింది అక్కడ, ఇంకెళ్ళలేదు. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ చూసాను 67% విశ్వాసం. సో ఎలా ఉంటే అలా ఎలా శాటిలైట్ డేటా చెప్తే అలానే మీకు చూపెడతాం అనమాట. దీని మీద నెక్స్ట్ యాక్చువల్లీ 25% వచ్చినాడు ఏరియా ఎఫెక్ట్. 25% 7 రోజులు అమలు ఏం చేయాలి, 7 days, day 1 ఏం చేయాలి, day 2 అంటే ఇది అడ్వైజర్ అంట అనమాట. డేటా తీసుకున్నాం, దీన్ని 1 2 3 4 5 days చేస్తే వచ్చే వారానికి మీకు పెరగచ్చు, ఈల్డ్ పెరగచ్చు. సార్ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది సార్. అంటే ఒకటి సార్, అంటే నాకు ఒక డౌట్ ఉంది. చెప్పండి. అంటే మీరు ఎక్కడో ఒక ప్లేస్ని ఇప్పుడు నాకు సంబంధించి వేరే ఒక డిస్టిక్లో ఒక రైతుకి సంబంధించి ఆయన ఒక పొలంలో ఇలా ఉందని చెప్పి దాన్ని ఒక మార్క్ చేసి చేస్తాం, శాటిలైట్కి పంపించి చేస్తాం. అంటే జనాలకు ఉండే డౌట్ ఏంటంటే నార్మల్గా ఇక్కడ ఉన్నాడు, అక్కడ అతను ఎవరో నుంచుంటే ఒక ఫోటో తీసి ఆయన బాడీలో ఏముంది అనేది మనం ఎలా చెప్పగలుగుతాము? భూసారానికి సంబంధించి మట్టో లేకపోతే దాని వేరులో ఇంకోటి తీసుకొని చెప్తారు కానీ దాంట్లో తెలుస్తుంది, కానీ ఇలా ఫోటో తీసి చేస్తే ఎలా తెలుస్తుందని ఉంటుంది. దానికి ఏదన్నా మీ దగ్గర సింపుల్ సొల్యూషన్ దానికి, దీన్ని స్పెక్ట్రోమీటర్ అంటారు సార్. స్పెక్ట్రోమీటర్ అంటే ఇప్పుడు ఇది బ్లూ కలర్లో ఉంది, ఎలా కనుక్కున్నాం? ఆ లైట్ ఇక్కడ పడుతుంది, ఇట్స్ రిఫ్లెక్టింగ్ బ్లూ, దట్ ఈస్ అవర్ ఐ ఈస్ క్యాప్చరింగ్. మళ్ళీ చెప్పినట్టు అవర్ ఐ కెన్ క్యాప్చర్ 3 స్పెక్ట్రల్ బ్యాండ్స్. ఓకే, వేరే శాటిలైట్ 13 కనుక్కోగలదు యాక్చువల్గా. సో ఇది నేను కొత్తగా కనిపెట్టింది కాదు, ఇది దేర్ ఫర్ లాస్ట్ 45 years. ఓకే, ఈ Sentinel-2, Sentinel-1 అనే శాటిలైట్స్ ఉపగ్రహాలు మన యూరోపియన్ నుంచి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ జూలైలో నిజారన్ స్టార్ట్ చేశారు మనది. నాసా, ఇస్రో స్పెషల్ అపర్చర్ రైడర్ అని ఆల్రెడీ చేశారు. ఓకే, క్యాలిబ్రేషన్ అవుతుంది. అదైతే మన టెక్నాలజీ మనం యూస్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం యూరోపియన్ టెక్నాలజీ యూస్ చేస్తున్నాం. ఇంకొక 6 monthsలో విల్ బి యూజింగ్ ఇండియన్ టెక్నాలజీ. ఓకే, ఇంకా బాగా వస్తాయి డేటా. కానీ అది 12 days డిలే అనమాట. ఓకే, దాని వచ్చేది అది డిలే వస్తుంది. వెరాజ్ యూరోపియన్ శాటిలైట్స్ ఎవ్రీ 5 days ఇండియా మీద వెళ్తాయి. మీరు చూసారా? ఎందుకు యూరోపియన్ శాటిలైట్ యూస్ చేస్తాం అంటే, ఇప్పుడు రైస్ అనుకోండి, వరి అనుకోండి, దాని నీళ్లు రెండు అడుగులు నీళ్ళు లేకపోతే అది పంట పోతుంది. సో మనం వీక్లీ ఒకసారి దాన్ని స్కాన్ చేసుకోవాలి. అదే మన గ్రౌండ్ నట్ అనుకోండి, 2 weeks ఒకసారి స్కాన్ చేసి సరిపోతుంది. పామాయిల్ అనుకోండి, మంత్లీ ఒకసారి సరిపోతుంది. సో టోటలీ ఫ్లెక్సిబుల్ చేశాను అనమాట. మీకు క్రాప్ ప్రకారంగా మీకు చెప్పేస్తుంది. అది మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే అని చెప్పేసి మీకు చూపెడుతుంది. అది ఎలా అనేది మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ డౌన్లోడ్ చేసాం, అంతా అయిపోయింది. మనం ఇక్కడ వెళ్ళేసి ఇది ఫ్రీగా ఇస్తాం, ఫస్ట్ డేమో ఫ్రీ ఇచ్చేస్తాం. ఓకే, ఆ తర్వాత వీటిల్ ప్రాంప్ట్ టు గో ఫర్ సబ్స్క్రిప్షన్. అది కూడా మీరు చూపెట్టేస్తాం. ఇప్పుడు మన నారాయణ చేసాము, వెళ్ళాము అక్కడికి. ఇప్పుడు చూసారంటే సబ్స్క్రైబ్ అని చెప్తాను అనమాట. ఇది కొడితే ఇది ఆటోమేటిక్ చెప్పేస్తుంది. ఓకే, మీరు మంత్లీ వెళ్ళండి, 420 చేసుకోండి. ఓకే, 1 నెల తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి. యాన్యువల్ తీసుకుంటే మీకు ఇక్కడ మారుతుంటుంది రేట్స్. ఓకే, 700. ఇప్పుడు వీక్లీ ఒకటి అనుకోండి, పెరుగుతుంది, ఎందుకంటే అంత అవసరం లేదు దీనికి. మనకి ఏముంటుంది, ఇట్స్ సేయింగ్ రికమెండెడ్ 1 month. డెఫినెట్లీ దీనికి కూడా సబ్స్క్రిప్షన్ అయితే పెట్టారు. 60 రూపాయలు అంతే, తక్కువ, చాలా తక్కువ. అవును, ఎందుకంటే 1.65 acres చేసాం. అది చూసండి ఇక్కడ. అవును సార్,
1.65 acres. ఒక ఎకరానికి 20 రూపీస్ పెట్టాను అనమాట. ఓకే. ఎందువల్ల పెట్టా అంటే ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఫ్రీ అంటే నంబర్ జనాలు అది అదే అవును. ఉచితం అంటే ఫ్రీగా ఇస్తున్నాడు, ఈడు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాడు అంటాడు. ఈయనకి ఏదో ఉంది, లేకపోతే ఈడు మనకి ఎందుకు ఇస్తాడు. ఎగ్జాక్ట్లీ అదే. యా. దాన్ని ఇవ్వడానికి మనం బేసిక్ ప్రైస్ పెట్టాము. దానికి కూడా చాలా వీ గివ్ లాట్ ఆఫ్ సబ్సిడీస్ అనమాట. ఓకే. చేసి అంటే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ పంట ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, 1000 రూపాయలు సేవ్ చేస్తారు అనమాట. సో 10x సేవింగ్స్ ఇస్ గ్యారెంటీడ్. కొంతమంది 20x కూడా వస్తుంది ఈ టెక్నాలజీ వల్ల. ఎక్కడ చేస్తున్నాం మనం, యూరియా కాస్ట్ తగ్గిస్తున్నాం. సెకండ్ ఏమన్నా పురుగులు వస్తే ముందే చెప్పేస్తుంది. సో క్రాప్ లాస్ తగ్గిస్తున్నాం చేసా కదా. దీనివల్ల మీకు అన్ని యాడ్ చేసుకుంటే మనకు ఫినాన్షియల్ ఇంపాక్ట్ అని ఒకటి వస్తుంది. దాన్ని చెప్పేస్తాను అనమాట. మీరు ఇంత స్పెండ్ చేస్తే మీకు ఇంత వస్తుంది అంతే చెప్పేస్తాను. ఓకే. నాకు 2-3 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే నాకు నాకు అర్థం కాదు. చెప్పండి. అంటే ఇప్పటి వరకు అవునండి ఏ మీ టెక్నాలజీ సంబంధించి యూజ్ చేసిన రైతులు దేశ విదేశాల్లో ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి లాభాలు వచ్చాయా? అంటే వాళ్ళు చెప్తారు కొంతమంది టెస్టిమోనియల్స్, నా పేరు సుబ్బారావు, నేను ఇలా వాడిన తర్వాత ఇలా జరిగితే నాకు ఒక 10 లక్షలు వచ్చింది అంటేనేమో వాళ్ళు నమ్ముతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అది మరి రియల్ డేటా చూపెడుతున్నాను. ఇది మన ఒక సూపర్ డిస్ట్రిబ్యూటర్. ఓకే. అంటే మా మోడల్ ఎలా ఉంటుంది అంటే, మేము టెక్నాలజీ కంపెనీ, మేము రైతుల దగ్గరికి వెళ్దాం ఫస్ట్ వెళ్తాం, కానీ వీ వర్క్ త్రూ మాస్టర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఓకే. దీన్ని సూపర్ అగ్రిగేటర్ అనమాట మన దాంట్లో. ఓకే. ఇది మనం వేర్ ఆపరేటింగ్ ఇన్ మన కోనసీమలో ఆపరేట్ చేస్తాం. ఓకే. మొత్తం అంతా ఎక్కడెక్కడ ఆపరేట్ చేస్తున్నారు మొత్తం లైవ్ డేటా. ఇది మీరు చూసారంటే 500 కిలోమీటర్లు జైన్ అయిపోయింది. 293 ఎకరాలు. ఇది 2 months లైన్ అనమాట. జస్ట్ 2 months లో ఇలా చేస్తే మరి నెక్స్ట్ మంత్ వీల్ హిట్ 500 acres టార్గెట్ 1000 వెళ్ళిపోతుంది. రైట్ సార్. ఇక్కడ మీరు చూసారంటే ఇది పామ్ ఆయిల్ అదండి. మీకు చెప్పేస్తుంది అది ఎంత వస్తుంది. 10.86 tons వస్తుంది ఈల్డ్. అది ఓకే. ఆల్రెడీ మనం దాని మీద ఆల్రెడీ చెప్పేసి దీంట్లో ఎంత వస్తుంది ఆల్రెడీ చెప్పేస్తుంది. సో దీనిలో ఏమైందంటే ఈ ఫార్మర్స్ ఆల్రెడీ మన దగ్గర సబ్స్క్రిప్షన్ కొనేసుకున్నారు. అంటే మన సూపర్ అగ్రిగేటర్ దగ్గర ఎందుకు కొన్నారంటే వాళ్ళు 8% ఈల్డ్ పెరిగింది ఓవర్ 2 months లో. ఓకే. మీ సబ్స్క్రిప్షన్ అయిన తర్వాత వాళ్ళకి ముందే కొద్దిగా డెమో ఇచ్చాం. 1 month మీరు ఫ్రీ చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు కూడా వీళ్ళు గివ్ డెమోస్ ఫ్రీ ఇస్తున్నాం. అయిన తర్వాత వాళ్ళే మనం ఫోన్ చేయడం జరిగింది అన్నమాట. మా మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ చేసి, సార్ మీరు రండి అని చెప్పేసి మళ్ళీ దాన్ని మొత్తం ఆన్ చేసుకొని డేట్ వచ్చేస్తుంటుంది. ఎలా వస్తుంది చూపడతాం మీకు. ఇక్కడ వెళ్ళారంటే ప్రతి ఫీల్డ్ ఆఫీసర్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సార్ ఉన్నారు, వీళ్ళు చూసారంటే మీకు మొత్తం డేటా వచ్చేసింది. ఇది ఆల్రెడీ 8 weeks ఆల్రెడీ జరిగిపోయింది వెళ్తారా. మీకు స్కోర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా 73 ఉండే స్కోరు ఇలా పెరిగి 100 అంతే. దానివల్ల ఏమవుతుంది, మన జేబులు పర్లేదు సేవలేదు. ఇది 87 ఉండింది, తగ్గింది, మళ్ళీ మనం అడ్వైజర్ వచ్చి 70 వచ్చింది, తర్వాత 100 వెళ్ళిపోయారు అలా. సో వీళ్ళు మన దగ్గర కొనడం జరిగింది. అండ్ ఈసారి యాక్చువల్లీ ఈజ్ హార్టికల్చర్ ఆఫీసర్, వాళ్ళ సొంత పొలాలకి మా దగ్గర కొనుక్కున్నారు అనమాట. ఓకే. అందువల్ల అంటే ఇంకా వీడియో పెట్టలేదు ఎందుకంటే 2 months అయిపోతుంది అని చెప్పేసి. ఇట్ ఈస్ రియల్ వర్క్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్ ఇప్పుడైతే. ఓకే అనమాట. సార్ ఒకటి సార్, మీరు ఎన్ని చెప్తున్నారు అంటే ఇది బాగలేదు, ఈ యూరియా వేయండి, ఇది వేయండి అని చెప్తున్నారు, మళ్ళీ మీరు కెమికల్స్ వాడమని చెప్తున్నారా? లేదు, కెమికల్స్ తగ్గించమని మీరు సేంద్రీయ వ్యవసాయం చేయమంటారా? అవును. ఇన్ఫాక్ట్ మన ఆర్గానిక్ అని పెట్టామనుకోండి, మీకు అడ్వైజర్ మొత్తం దీనిలో వస్తుంది. పంచగన్య పెట్టు అంటే జీవనృత పెట్టు వచ్చేస్తుంది. అవును. వీళ్ళకి ఏమన్నా అంటే మీరు చూసారు కదా ఒక రిపోర్ట్లో, మన మధ్యలో మాత్రం ఎందుకు చెప్పాను. అవునండి. అక్కడ యూరియా కొట్టాల్సింది, ఇప్పుడు సడన్గా మనం సేంద్రియం చేయలేము. వాళ్ళు ఏం చేస్తున్నా అంటే క్రమంగా దాన్ని మనం తీసుకోవచ్చు. 4 years పట్టుద్ది. ఎందుకంటే మనం 20 years అలా అంతా కలిపేస్తే ఒకరోజు రాదు కదా. అవును. మనం ఏం చేస్తాం, మనకేం ఫీవర్ అనుకోండి, అలోపతి వెళ్తాం, ఇట్ విల్ సప్రెస్ ద ప్రాబ్లమ్స్. అవును. ఆయుర్వేదం ఏమవుతుంది, ఆయుర్వేదం పనిచేయదు. 6 months తర్వాత ఎఫెక్ట్స్ వస్తాయి. ఫస్ట్ జనాలకి నీకు వెంటనే సాయంత్రానికి తగ్గిపోవాలంటే అలోపతి వెళ్ళిపోవాలి, వేసుకుంటాం. అది కూడా అంతే. అది జరుగుతుంది. ఇది కూడా అంతే. మీకు కెమికల్స్ మనం day 1 మార్చితే కూడా సడన్లీ ఇట్ కాంట్ టేక్ ఇట్ అప్. ఓకే. దీని గ్రాడ్యువల్ 4 crops-లో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ రీజనరేటివ్ అగ్రికల్చర్. అంటే కెమికల్ టు ఇది ఎలా ఉంటామంటే 10 బస్తాల నుంచి ఆల్రెడీ 4 తగ్గించాం కదా, 6 బస్తాలకి ఏంది క్లీన్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే, సార్ మీరు నెక్స్ట్ టైం 2 బస్తాలు వేయండి, ఇక్కడ జీవామృతం వేయండి. మీకు అర్థమైనా? ఓకే. ఇదంతా ఎవరిస్తారు,
మన ఫీల్డ్ ఆఫీసర్స్ ఆన్ దగ్గర వాళ్ళు చెప్తారనమాట. ఓకే. మీ ఫీల్డ్ ఆఫీసర్స్ ఈ అవును. మొత్తం అన్నీ ఉన్నారా? ఉన్నారు, నెట్వర్క్లో ఉన్నారు కదా, నెట్వర్క్లో అందరూ ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఓకే. చేసుకుంటారు. మీకు టీం ఉంది. మీకు ఎక్కడన్నా ఏదైనా జిల్లా నుంచో లేకపోతే వేరే స్టేట్ నుంచి ఏదైనా ఉంటే మీరు అక్కడ కోఆర్డినేట్ చేస్తారు. చేస్తాం. అంటే భారతదేశానికి సంబంధించి ప్రజెంట్ ఎక్కడెక్కడ మీరు ఏ స్టేట్స్? ఇప్పుడు ఆంధ్రాలో యాక్టివ్ ఉన్నాం, యాక్టివ్గా. తమిళనాడు స్టార్ట్ అయింది, ఓకే. జార్ఖండ్ స్టార్ట్ అయింది, జార్ఖండ్ 2 స్టార్ట్ అయ్యాయి. నార్త్ ఈస్ట్ షిల్లాంగ్లో స్టార్ట్ అయింది, మేఘాలయ అంతా కూడా. ఆ డేటా అంతా మనకు వస్తుంది అన్నమాట. ఓకే సార్, మీరు అంటే దీనికి సంబంధించి వివిధ స్టేట్స్లో చేస్తున్నారు. భూములు చూసుకున్నట్టయితే ఎక్కడ మంచి మేలి రకం భూములు ఉన్నాయి? నార్త్ ఈస్ట్, 100% నార్త్ ఈస్ట్. అవునా? అక్కడ వాళ్ళు కెమికల్స్ వేరు యాక్చువల్గా. ఓకే. మీకు లకడోంగ్ టర్మరిక్ అని చాలామంది తెలియదు. పసుపులో పాడేరులో పసుపు వస్తుంది. పసుపులో క్వాలిటీ ఎలా చెక్ చేస్తారంటే కర్క్యూమిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దాని దట్స్ విచ్ ఇస్ యాంటీ ఆక్సిడెంట్. ఓకే. మీకు పాడేరులో 5.2 వస్తే చాలా ఎక్కువ. మీకు మేఘాలయలో 7.4 వస్తాయి, స్టార్టింగ్ 7.4 కర్క్యూమిన్. అంటే మెడికల్ గ్రేడ్ పసుపు అనమాట. మీరు ఒక చెంచా వేస్తే సాంబార్కి దాంట్లో క్వార్టర్ చేసి సరిపోతుంది. ఓకే. కాబట్టి అక్కడ మంచి అంటే వాళ్ళు కెమికల్స్ వేరు, వాళ్ళు ఓకే కెమికల్స్ వేరు, దే ఆర్ గెటింగ్ ఆల్ ద డేటా. ఇక్కడ మీరు చూసారంటే నార్త్ ఈస్ట్లో 85% ఇస్ డన్ బై ఉమెన్. అగ్రికల్చర్ వ్యవసాయం అక్కడంతా ఆడవాళ్ళు చేస్తారు. గ్రేట్. చేసారా? ఇది ఎలా ఉంటారంటే మీకు లైన్ స్టోరీ తెలుసు కదా, అది ఎప్పుడు పనుకోండేది 20 లైన్ అనేది 20 hours పనుకుంటుంది. ఆ లైనర్స్ పై చేస్తుంది, వీడు తిని పనుకుంటాడు అంతే, సేమ్ అంతే. ఇది కూడా చూడండి రియల్. సో మా టెక్నాలజీ ఏమవుతుందంటే, ఒకటి మనం మొత్తం మానిటరింగ్ చేస్తున్నాం, సెకండ్ మేమైతే వేయాల్సింది ట్రేసబిలిటీ. అంటే ఎక్కడి నుంచి వస్తుందని కూడా చెప్తాం అనమాట, ఎవరు చేస్తున్నారో చెప్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సాయిల్ ప్రిపరేషన్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? ఈ లేడీ చేస్తాను. ఎక్కడి నుంచి చేస్తుంది? వీ కెన్ గివ్ ద ప్రిసైజ్ లొకేషన్. మేఘాలయలో జయంతి హిల్స్ ఒక ఏరియా ఉంది, దాంట్లో ఏం చేస్తాం అన్నమాట. ఇదే నేను పసిఫిక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు. ఓకే, గ్రేట్. ఇది ఎందుకు చెప్తామంటే ఎవ్రీథింగ్ ఈస్ ప్రూఫ్ అండ్ వీఆర్ ఇంక్రీజింగ్ ద ట్రస్ట్. అంతే అర్థనా? ప్రతిదాన్ని ప్రూఫ్తో మీ మీద నమ్మకాన్ని పెంచుకుంటున్నాం. ఆ డేటా అంతా కూడా మన టెక్నాలజీ మంచి చేస్తుంది. ఓకే. అంటే మీరు ఒక టర్మరిక్ ఉంది, ఇది 9 months క్రాప్, ఇది 9 నెలలు పడుతుంది. ఇప్పుడు వేసిన తర్వాత ఫస్ట్ ఇవి వేస్తుంది, అదే మనం పసుపు వేస్తే. దేనికోసం అండి వీళ్ళు ప్రిపరేషన్ చేస్తుంది? అయితే మన టర్మరిక్ కోసం, లక్కడం పసుపు అంట. రైట్. దీనికి ఏమవుతుందంటే పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 1 month తర్వాత స్పాట్స్ వస్తాయి, దాని ఫోటోలు తీస్తారు. అయితే పెరుగుతారు, దాని ఫోటోలు తీస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ రైతుకి ఇప్పుడు మధ్యవర్తులు తీస్తున్నాం అనమాట. ఓకే, దళారులు మధ్యవర్తులు ఎవరు లేరు, తీసుకొని డైరెక్ట్గా మనం వేర్ ఏబుల్ టు గివ్ ఇట్ ప్రాసెసర్. అంతే. దాని మీద ఈ టెక్నాలజీ మొత్తం కూడా దీన్ని వేర్ ఏబుల్ టు గివ్. ఇప్పుడు ఈ లింక్ ఎవరైనా చూసుకోవచ్చు, ఇది ఈ లింక్ తీసుకు. ఎందుకంటే ఇప్పుడు మీరు లక్నో టైం కావాలనుకోండి, మీరు అమెజాన్కి వెళ్తే 1 kilo 2000 ఉంటుంది, అది 1 kilo టర్మరిక్. దీనివల్ల మనకి 1000 rupees రావచ్చు. ఓకే, తగ్గిపోతుంది. ఈ మధ్యలో ఎవరు లేరు కాబట్టి. మీకు ఒక పాయింట్ ఫస్ట్ నేను చెప్పాను, మధ్యవర్తులు ఉండరు కాబట్టి. ఉండరు. సెకండ్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఫార్మర్ అమ్మగలిగితే ఆబ్వియస్లీ ప్రాఫిట్ పెరుగుద్ది కదా. అవును సార్, అది కూడా నడుస్తుంది మా దాంట్లో. సో ఒకటి హెల్త్ రిపోర్ట్స్ ఇస్తున్నాం, సెకండ్ వచ్చి ట్రేసబుల్ చేసుకొని వీళ్ళే డైరెక్ట్గా కస్టమర్కి అమ్ముకోవడం, లేకుంటే ప్రాసెసర్కి అమ్ముకోవడం. ఇప్పుడు టమాటో ఉంది చాలా, మనకు ఇప్పుడు మానిపల్లి అనుకోండి, మన తిరుపతి సైడ్, అది ఎక్కువ టమాటా పండించే రీజన్. ఒకరోజు ఒకసారి ఏమవుతుందంటే ₹1 వచ్చేస్తుంది per kilo. అవును, అయితే తట్ల పోసి బయట పోస్తారు కదా. అలాంటికి ఏం చేస్తాం మనం, మీరు పోయగలరానా వచ్చేసి దాన్ని ఎండబెట్టండి. ఎండబెడితే ఏమవుతుంది, ఒక కిలో వచ్చేసి 200 grams వస్తుంది అంతే, ఎందుకంటే మొత్తం మాయిశ్చర్ పోతుంది. అవును, కానీ అది ఇట్ ఇస్ సోల్డ్ ఇన్ యూరోప్ అట్ హైయర్ ప్రైస్. అవునా? అవును, ఆబ్వియస్లీ. మన టమాటా రైతులు తెలుసుకోవాలి. ఒక మంచి టిప్ కూడా చెప్పారు సతీష్ గారు. అవన్నీ కూడా ఏం చేస్తాం, ఇలా డేటా ఇవ్వగలిగితే టమాటో అక్కడ పడకుండా వాడు ఎవరో కొనుక్కోడు వచ్చి, అంటే ఫార్మర్ చేయాల్సిన పని లేదు, ప్రాసెసర్ కొనుక్కుంటాడు. ఇవన్నీ కూడా మన టెక్నాలజీ చేస్తుంది. ఎందుకంటే బాటమ్ లైన్ పెంచగలిగితే ఇప్పుడు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 25,000 వస్తుంది. అది ఫార్ములా అగ్రికల్చర్లో. దాన్ని 30,000 చేయొచ్చా అనేది తపన. కానీ క్లైమేట్ చేంజ్ ఒకటి ఉంది కదా, సడన్గా మీకు మేలో వర్షాలు వచ్చేస్తున్నాయి. దానివల్ల మన కంటిన్యూస్ ట్రాకింగ్ వల్ల వీఆర్ ఏబుల్ టు సేవ్ ద క్రాప్. సెకండ్, ఇన్సూరెన్స్ కొనిపిస్తాం ఫార్మర్స్.
రేపు ఏమైనా అయినా కూడా ఇన్సూరెన్స్ ద్వారా క్రాప్ వాళ్ళు ఇన్సూరెన్స్. చేసుకుంటే వాళ్ళకి దే డోంట్ హ్యావ్ టు వాళ్ళ అడ్రస్ ప్రిన్సిపల్ వస్తాయి కదా, ఓకే ఇవన్నీ కూడా చూస్తాం అనమాట. ఓకే సార్, అంటే మీ ల్యాబ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అంటే ఏ ఏ పంటలకి అవునండి. ఎలాంటి రైతులు అవునండి. అసలు వాళ్ళకి ఏదైనా టెక్నికల్కి సంబంధించి ఏదైనా సాయం కావాలంటే తర్వాత అంటే ఎలాంటి వారికి మీరు మీరు హెల్ప్ అందిస్తూ మనం ఉంటారు? 106 క్రాప్స్ ఆల్రెడీ చేశాను సార్. ఓకే, ఆల్రెడీ మొత్తం 106 రకాల క్రాప్స్ కన్నిటికి కూడా మీరు ఇప్పుడు దాకా పనిచేస్తున్నారు. ఆల్రెడీ నేను ట్రైన్ చేస్తాం. అంటే ఇది ఏఐ మోడల్ కదా, ట్రైన్ చేసుకుంటాను అనమాట డేటా అంతా కూడా. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఉంది, మ్మ్. దాంట్లో ఏవేవి జరగచ్చు ఓకే అంటే ఇప్పుడు సాయిల్ ప్రిపేర్ చేసుకోవాలి, దాన్ని సోయింగ్ చేసుకోవాలి, ఇరిగేషన్ చేయాలి, ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తాను అనమాట. మ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే కొనేవాడికి కూడా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది, అరే ఇవన్నీ కూడా కరెక్ట్గా చేశారు, కెమికల్స్ వేస్తే కెమికల్ వేసి చెప్పారు కూడా, విచ్ ఇస్ హానెస్టీ. మ్మ్. సేంద్రియం అంటే ఎలా చేస్తాం, హౌ డు వి ప్రూవ్ ఇట్స్ సేంద్రియం అని చెప్పేసి. అవును. ఓవర్ నైట్ దే కాంట్ గో టు ఆర్గానిక్. సో ఇవన్నీ కూడా మార్చడానికి అంత డేటా చెప్తాను అనమాట. ఓకే ఇవన్నీ దాని లోపల వస్తాయి. లాస్ట్కి ప్యాకేజింగ్ అయిపోతే, డిస్పాచ్ అయిపోతే, వేస్ట్ మేనేజ్మెంట్ అయితే అన్నీ దీంట్లో అయిపోతుంది. సార్ ఇప్పుడు దాకా ఏదైతే మీ కంపెనీ ఎవరికి ఏ ఏ కంపెనీస్కి అంటే ఏ ఏ కంపెనీస్కి మీ సహాయం చేశారు, వాటితో మీరు కొలాబరేట్ ఉన్నారు? ఇప్పటి వరకు మనకు సౌత్ ఇండియా చాలా చేశాం సార్. నైజీరియా, కెన్యాలో కూడా లైవ్ వెళ్ళిపోయింది కస్టమర్స్లో. ఇక్కడ మన కార్పొరేట్ కంపెనీ చూస్తే మన సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ చాలా వర్క్ చేస్తున్నాం. వాళ్ళు డేట్ ప్లాంటేషన్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు వాళ్ళ కస్టమర్స్ చూసారంటే కొంతమంది దుబాయ్లో ఉన్నారు, కొంతమంది యూఎస్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి గ్లోబల్గా ఉన్నారు, గ్లోబల్గా ఉన్నారు కదా. వాళ్ళకి మేము ఏమన్నాం, ఈ సంపంగి ఈస్ కమింగ్ అవుట్ ఏ వెరీ గుడ్ ఇది, ఎందుకంటే డేట్స్ పండు యాక్చువల్గా దే ఆర్ ఓన్లీ లిమిటెడ్ టు యూఏఈ ఆర్ డిజర్ట్స్ అనుకున్నాం కదా. వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు క్రాక్ ఇట్ చేస్తున్నారు. ఈ ప్రూఫ్ అంతా కూడా దే ఆర్ ఏబుల్ టు షో ఆన్ అవర్ టెక్నాలజీ. ఓకే, ఎంత సారవంతం ఉందో కూడా వాళ్ళు చూసుకున్నారు కస్టమర్స్. వాళ్ళు దానివల్ల ఏమవుతుందంటే, అరే నేను యూఎస్లో కూర్చున్నా కూడా నేను ఇక్కడ కొన్నాను కాబట్టి ఐ కెన్ సీ ఆల్ ద డేటా. అంతే, అక్కడ నుంచి మీరు జస్ట్ ఒక ల్యాప్టాప్ లో అన్ని చేసుకోవచ్చు, మొబైల్ చేసుకోవచ్చు, అంతే మొబైల్ అన్ని చేసుకున్నాడు. అలా కార్పొరేట్ చేశాను సార్. ఓకే, ఆ తర్వాత మాకు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి ఈ మధ్య. గవర్నమెంట్స్ ఆర్ అప్రోచింగ్ us. మేము ఆల్రెడీ చేసాం చాలా వర్క్, ఆంధ్ర గవర్నమెంట్ చేసాం, మహారాష్ట్ర చేసాం. కొన్ని కారణాల వల్ల బయట రావాల్సి వచ్చిన సిచ్యువేషన్, బట్ నౌ మళ్ళీ వీఆర్ టేకింగ్ ద ఇదనమాట. ఓకే సార్, మీరు టెక్నికల్ సపోర్ట్ చేయడానికి ఎకరాకి ఎంత మీరు ఛార్జ్ చేస్తున్నారు రైతులకి? ఎందుకంటే వాళ్ళు చెప్పే వాళ్ళు సన్నకారు రైతులు పాపం, వాళ్ళు అక్కడిక్కడ మీరు చెప్పిన స్టోరీని బట్టే ఇదంతా. అందుకే సార్, ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు 1000 రూపీస్ అంటారు, 2000 రూపీస్ అంటారు. మనం చేసి ఓన్లీ 20 రూపీస్ అండి. 20 రూపాయలు ఒక స్కాన్కి. 20 రూపాయలు ఒక స్కాన్కి. మీరు ముందు చెప్పినట్టు కొన్ని క్రాప్స్కి వీక్లీ చేయాల్సి వస్తుంది, కొన్ని క్రాప్స్కి ఫోర్ట్నైట్ చేయాల్సి వస్తుంది, కొన్ని మంత్లీ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పామ్ ఆయిల్ ఉంది, డేట్ ఉన్నాయి, అది మంత్లీ. అంటే పెర్నిల్ క్రాప్స్ కదా, అది 5-6 ఇయర్స్ పడతాయి, కొన్ని 3 ఇయర్స్ పడతాయి, చేయాల్సిన పని లేదు. కానీ మీరు కొత్తిమీర వేస్తారు కాబట్టి రోజు పెరుగుతాయి కదా, తోటకూర రోజు పెరుగుతుంది కదా, దాన్ని వీక్లీ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏమన్నా అంటే ఒక ఎకరం ఉంటే పొలానికి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 80 రూపీస్ పర్ మంత్, కానీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ 1000 రూపీస్ ప్లస్. ఓకే, ఎందుకంటే క్లియర్ అనమాట, మనం కెమికల్స్ తగ్గిస్తున్నాం, మన క్రాప్ లాస్ తగ్గిస్తున్నాం, ఈల్డ్ పెంచుతున్నాం అనమాట. 1000 రూపాయలు వచ్చేది వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఇప్ టు 1500 రూపీస్ అలా. దట్స్ వై 20 రూపీస్. వై నాట్ ఫ్రీ అంటే, ఫ్రీ అంటే ఎవరి నంబర్ అది ప్రాబ్లం. దే థింక్ వీళ్ళ డేటా యూస్ చేస్తున్నాడు అదే కాదు. డేటా అంతా కూడా ఇండియాలో ఉంటుంది. వీ డోంట్ పుట్ ఎనీ డేటా సెంటర్ అవుట్ సైడ్. ఈ డేటా అంతా మన ఇండియన్ డేటానే. సెకండ్, డేటా ఇస్ టోటలీ ఎంక్రిప్టెడ్. అందులో రేపు ఏమైనా హ్యాక్ అయినా కూడా దే కెనాట్ సీ ఎనీ డేటా. సెకండ్ వచ్చేసి వీఆర్ డోంట్ రివీల్ ద ఫార్మర్ మొబైల్ నెంబర్స్ అని చెప్పమాట. మీరేం చెప్పారు, మళ్ళీ ఇది వాడుతున్నారు, వీళ్ళు వాడుతున్నారు. మీరు చూసారంటే ఇక్కడ మీకు ఇంతకుముందు ఒక మీకు చూపెట్టాను, అది ఒక నిమిషం అండి, ఇది చూసారా, ఫార్మర్ కానీ వాళ్ళ మొబైల్ నెంబర్ పెట్టామన్నమాట. ఇది కూడా చూసారంటే మాస్క్ అయిపోయింది. ఓకే, ఎక్కడ ఏంటి అనేది కూడా 50 కిలోమీటర్స్ రేడియస్ చూపెడుతుంది అంతే. ఇది ఫార్మ్ బౌండరీ. ఓకే, కానీ వీఆర్ నాట్ షేరింగ్ ద యాక్చువల్ జియో లొకేషన్. ఒక ఏరియాని చూపెడతాం, ఇది మేఘాలయ అంతే. బట్ ఎక్కడ ఎగ్జాక్ట్గా మీరు చెప్పరు, చెప్పకూడదు. ఎందుకంటే రైతు ఆల్రెడీ 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీడు దళారు వెళ్ళేసి నాకు చూసా అని చెప్పాను కంటే వీ డోంట్ వాంట్ టు. ఓకే, ఈ డీటెయిల్స్ వాళ్ళకి తెలియకుండా గోప్యత ఉంచుతారు. బట్ ఎందుకంటే ఆల్రెడీ సూపర్ గ్రేడ్ ఉన్నాడు, కోఆపరేట్ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుకొని చేసుకోవచ్చు అంటారు. ఓకే, దట్స్ వాట్ ఇట్ ఈస్. రైట్ సార్. అంటే చివరిగా మీరు చెప్పండి, అంటే రైతులకి ఎవరైతే నాకు ఒక క్వశ్చన్ ఉంది ఏంటంటే, నిజంగా
రైతులు నెక్స్ట్ జనరేషన్ని వాళ్ళ రైతులుగా చూడకూడదు, వాళ్ళు ఏదో జాబులు చేసుకోరు, నేను పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు అనుకుంటూ ఉంటారు. ఈ థాట్ ప్రాసెస్ ఈ మధ్యకాలంలో అంటే కొన్ని సినిమాలు మన తెలుగులో చూస్తే 'మహర్షి' అని ఒక సినిమా, చూసాను. 'శ్రీకారం' ఇట్లా కొన్ని సినిమాలు వచ్చాయి. అవునా సార్? అంటే వీకెండ్ వ్యవసాయం చేస్తున్నారు అంటే చాలా మంది. యూత్ కూడా సాఫ్ట్వేర్ పిల్లలు అందరూ కూడా ల్యాప్టాప్లు తీసుకొని వీకెండ్ వ్యవసాయం అని చెప్పి అంటే కొంచెం వ్యవసాయం మీద ఆ మూడైతే చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. అంటే దృక్పథం మారి డెఫినెట్గా ఇలాగా అంటే ఏ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుంటూ అంటే డ్రోన్ టెక్నాలజీ అవన్నీ కూడా చాలా నార్మల్ ఉన్నాయి, వాడుతున్నారు. ఉన్నాయి. అంతకుముందు పాపం అదొక్కటే పేసి పంపు ఇలా పెట్టి తిప్పుకుంటూ వాళ్ళు ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు అలాంటి పరిస్థితి అయితే లేదు. అంటే రైతు ఆ దృక్పథం మారే అవకాశం ఉందా, ఆ జనాల్లో కూడా ఆ మార్పు వస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? అంటే దానికి ఒక బేసిక్ రీజన్ ఉంది సార్. ఇప్పుడు మీరు చూసారంటే మనకు పాండమిక్ వచ్చిన తర్వాత, కరోనా వచ్చిన తర్వాత ఎవ్రీబడి బికమ్ హెల్త్ కాన్షియస్. మీరు చూసుంటారు, జాగ్రత్తగా ఉండాలి. చూసారు, అంటే ఎప్పుడు ఎవడు పోతాడో తెలియదు అని భయం పడాలండి భయపట్టింది కొంతమంది. అవును. దీనిలో ఏమవుతుందంటే వాళ్ళకి దే వాంట్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. మీరు చెప్పిన వీకెండ్ వ్యవసాయం చాలా తక్కువ చేస్తారు. ఐటీలో ఉన్నారు కొంతమంది, బెంగళూరు ఉన్నారు, ఒక 10 ఎకరాలు కొనుక్కుంటారు, వాళ్ళు చేసుకుంటారు. కానీ ఆన్ ద గ్రౌండ్ అనేది మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఒక రైతు బిడ్డ చేస్తారు లేదని చెప్పేదానికి వాళ్ళకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ చాలా చేస్తున్నారు, సంథింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. కానీ ఇప్పుడు ఇఫ్ యూ కెన్ బ్రింగ్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ, అదేని కాదు, చాలామంది చేస్తున్నారు. అది ఐఎమ్ నాట్ ఓన్లీ ఇన్వెంటర్ ఆఫ్ దిస్ కదా, చాలామంది ఉన్నారు. కానీ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. వాళ్ళు అఫోర్డ్ చేయగలరు అనేది చాలామంది థింక్ చేయలేదు. అవును, ఇదైతే 20 రూపాయల్లో ఉంటుంది కాబట్టి. సెకండ్ ఏంటంటే ఇండియాలో ఇప్పుడు 12 కోట్ల మంది ఉన్నారు, అందరూ మీరు రీచ్ కాలేవు. అవును, ద కేక్ ఇస్ సో బిగ్, ఎవ్రీబడి హ్యాస్ గాట్ పై. ఓకే, మా టార్గెట్ ఓన్లీ 3% ఇన్ ద నెక్స్ట్ 5 years. అంటే ఒక 15 million ఫార్మర్స్ చేయగలిగితే, 1.5 crore ఫార్మర్ చేయగలిగితే అనుకున్నది సాధించినట్టేనా? అయిపోయినట్టు. ఎందుకంటే అంతకన్నా మనకు చేయలేం కదా, అంతమంది ఫీల్ ఆఫ్ కావాలి ఉన్నాయి కాబట్టి. సో ఇదంతా కూడా కొలాబరేషనే. బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఈ టెక్నాలజీ ఇంత తక్కువ రేట్లు ఇవ్వగలిగితే ప్లస్ ఇంక్రీజింగ్ దేర్ బాటమ్ లైన్ అంటే ప్రాఫిట్ పెంచగలిగితే చాలామంది రావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఐ డోంట్ వాంట్ మేక్ ఎ స్టేట్మెంట్, అంటే మా వల్ల అవుతారు అనేది ఇట్ విల్ బి టూ ఎర్లీ టు మేక్ ఎ స్టేట్మెంట్ అనమాట. ఇది మా ప్రయత్నం జరుగుతుంది. నేను 10 years చేస్తున్నాను, ప్రాబ్లీ అలా 10-15 years డూ ఇట్. వీ హావ్ టు సీ హౌ ఇట్ వర్క్స్. ఓకే, లాస్ట్గా ఫైనల్గా చెప్పండి, రైతన్నలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు రైతన్న ఏంటంటే సేంద్రీయ వ్యవసాయానికి వెళ్ళగలిగితే బెటర్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మటుకు కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు నేను ఇద్దరు పొరుగు రైతులు అనుకోండి, మీరు 10 బస్సులు నేను 10 చేస్తాను అనమాట. పెరుగుతుందో తెలియట్లేదు. సో దీనివల్ల ఈ టెక్నాలజీ కానీ మా టెక్నాలజీ అని కాదు, ఎనీ టెక్నాలజీ వాళ్ళకి యూస్ అయ్యి వాళ్ళు యూస్ చేసుకొని సేంద్రీయం వెళ్ళగలిగితే 4-5 years పట్టచ్చు, రాబడి కూడా తక్కువ ఉండొచ్చు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలంటే పీపుల్ వాంట్ టు గో ఫర్ ఆర్గానిక్ ఫుడ్. ఇప్పుడు సడన్గా ఆర్గానిక్ ఫుడ్ ఇస్ సో ఎక్స్పెన్సివ్ కదా. అవును, దాన్ని మనం డైరెక్ట్గా కన్స్యూమర్ చేయగలిగితే ఐ థింక్ దేర్ ఇస్ ఎ వే టు యాక్చువల్లీ మ్యాచ్ కన్స్యూమర్ రిక్వైర్మెంట్ మన సిటీస్లో ఉన్న వాళ్ళకి టు ద రూరల్ ఏరియాస్ అనేది నా ప్లానింగ్. బట్ టైం విల్ టెల్ అంతే. ఓకే, ఐఎమ్ నాట్, నేను ఏది ఐ కెనాట్ ప్రొఫెసైజ్ అవుతుంది, ప్రయత్నం అంతే. ఓకే, నిజంగా సార్, నిజంగా సార్ ఒక టెక్నాలజీని అంటే వ్యవసాయానికి సంబంధించి మీకు దేశం మీద ఉన్న అది ఒక ప్రేమతో మళ్ళీ మీరు ఎక్కడో వేరే దేశాల్లో మీరు హ్యాపీగా బతకొచ్చు, బట్ అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఒక ఇన్నోవేషన్ చేసి రైతుల కోసం ఈ యొక్క సాఫ్ట్వేర్ని దాంతోపాటుగా దానికి టెక్నాలజీని జోడించి మీరు ముందుకు వస్తున్నారు. నిజంగా మీకు కృతజ్ఞతలు. అంటే భారతదేశం రైతన్నలు అందరి తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రమేష్. రైట్.